అబ్బాయి కూడా వేసాం రిహాబ్లీకి తీసుకెళ్ళి. మా ఏరియాలోనే ఉంటాడు వాడు కూడా. ప్రీతి కన్నా 1 year పెద్దోడు, కానీ చూడడానికి పెద్ద అబ్బాయిలాగా ఉంటాడు. అంటే ఏం జరిగిందంటే వీళ్ళు ఏం చేస్తారంటే, నాకు పిల్లలు ఫోటో షూట్స్ అనేది షూటింగ్ పోవాలనేది, ఇది కారుకు మా కారు కోసం డ్రైవర్ కావాలి కదా. ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ ఉన్నారు మమ్మీ, వాళ్ళు వస్తారు మమ్మీ అనేది, వాళ్ళని తీసుకొని పోతాను అనేది వెళ్ళేదని. అసలు వాడిని అన్న అనేది అనమాట. వానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. వాడు మా ఇంట్లో ఏం చెప్పంటే, మా మదర్ లాంటి అని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చేవాడు వాడు అబ్బాయి. ఈ పిల్ల వాడిని అన్న అనేది, వికాస్ అన్న అనేది. అసలు వాడు ఈ పిల్ల అసలు అట్లా కలుస్తారని కళలు కూడా అనుకోలేదు, ఎవరే కానీ అనుకోలేదు. అలాంటిది అసలు ఆ అబ్బాయితో ఆర్య సమాధిలో చేసుకున్నాడు. అక్షయ్ అని ఉంటాడే ఒక అబ్బాయి చేశాడు. ఏం జరిగిందంటే ఈ పిల్లకి పిచ్చి, అబ్బాయి పిచ్చి అనమాట. వీళ్ళిద్దరు కలిసి రూమ్ తీసుకొని అక్కడ ఉండిపోయారు అన్నమాట, రూమ్ లో. అయితే నాకు అవన్నీ తెలియదు. నాకు తర్వాత వేరే అబ్బాయి ఫోన్ చేసి, ఆంటీ మీ అమ్మాయి ఇట్లా రూమ్ లో ఉంటుంది ఆంటీ, కొంచెం రూమ్స్ లోనే ఉంటుంది మీ అమ్మాయి అని చెప్పగానే, ముచ్చి ఎవరితో ఉంటుందంటే నాకు పేరుతో పాటు చెప్పారు అనమాట. చెప్తే నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. కంప్లైంట్ ఇస్తానని చెప్పగానే ఇద్దరు ఇంకా రూమ్ ఖాళీ చేసేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఫ్లాట్కి వెళ్ళిపోయారు. ఫ్లాట్ లో ఉండరు అన్నమాట కొందరు. ఆ అబ్బాయి బైక్ కి ట్రాకర్ అది వేస్తారు కదా, ట్రాకరా జీపీఎస్ అది వేసారు. వాళ్ళ ఇంటికి వెళ్ళండి డైరెక్ట్ గా. ఇలా మీ అబ్బాయి మా అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాడు, ఇది సంగతి అని. నాకు ఆ అబ్బాయి చాలా పెద్దోడు అనుకున్నా, నాకు ఫస్ట్ తెలియదు. అంటే చూడడానికి చాలా పెద్ద అబ్బాయి లాగా ఉంటాడు. ఏం లేదు, వాడు ప్రాక్టీస్ చేసుకున్నాడు. వాడు పెద్ద డ్రగ్స్ మొత్తం ఎడిక్ట్ అన్నమాట అబ్బాయి ఫుల్. అప్పటికే వాడు 1.5 year 2 times రిహాబ్ వెళ్ళొచ్చాడు అబ్బాయి. అవన్నీ నాకు తెలియదు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా మీ అబ్బాయి మా అమ్మాయి కలిసి తిరుగుతున్నారు, ఏంటి అసలు ఇదేమైనా పద్ధతేనా? మీ అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు కలిసి ఉన్నారంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, మీ బైక్ కి అది ట్రాకర్ పెట్టారంట కదా, వెళ్ళి చూద్దాం ఒకసారి, ఎక్కడ ఉన్నారో చూడండి అని వాళ్ళ నాన్నగారు చెప్తే వాళ్ళ నాన్న చూశాడు. చూసి ఏం చేస్తాం, చూసి కూడా మనం అక్కడికి వెళ్ళా కూడా మీ అమ్మాయి వేసరే మా అబ్బాయి, వాడికి వెళ్ళి కూడా ఏం చేస్తాం, మనం ఏం చేయడం కూడా చూసి వచ్చేయాల్సిందే కదా. అది కానీ నాకు వెళ్ళి మొత్తం, అంటే వాళ్ళకి అబ్బాయి కదా, వాళ్ళు నాకు ఎవరు సపోర్ట్ లేదనమాట అప్పుడు. మా అబ్బాయి చిన్నోడు, నేను అంతంతే. ఇంకా వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ బావని వాళ్ళ అక్కని, వాళ్ళ ఇంట్లో ఇంటికి ఒక ఆంటీ ఉంటుంది, ఆమె వాళ్ళ నాన్న అందరు వెళ్ళేసి మొత్తం వీళ్ళున్న ఫ్లాట్ కి వెళ్ళేసి అక్కడ అంతా వీడియోస్ తీసుకొని ఈఎంఐ బ్యాగులన్నీ చెక్ చేసి, ఆ బ్యాగ్ లో అవి ఇవన్నీ అన్ని అంటే అవి అవన్నీ మేము వాళ్ళే పెట్టి అన్ని వీడియోస్ తీసుకొని ఇది చేశారన్నమాట. ఈ అమ్మాయిని బ్లేమ్ చేశారు. ఈ అమ్మాయిని భయపడి ఇచ్చేసారు వాళ్ళు, బాగా భయపడి ఇచ్చేయంగానే. అంటే ఆ అబ్బాయి అయితే వీడు విడేలా కాదు ఎదవాడు. ఆ అబ్బాయి ఏంటంటే నెక్స్ట్ ఇంటికి తీసుకెళ్ళా కూడా ఈ అమ్మాయి కోసం మళ్ళీ పారిపోయి వచ్చాడు. పారిపోయి వచ్చి అక్షయ్కి ఫోన్ చేసుకొని అక్షయ్ని తీసుకొని ఒక కారు ఇంటికి తీసుకొని మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నాక ఒక 2 months, ఇంకా ఒక 2 months 3 months బయట ఉన్నారు. ఇంకా వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ ఇంకా కరోనా టైం కాదనేసి ఇంకా ఎందుకు విడిపోయినారో మాకే తెలియదు, ఇంతవరకు నాకే తెలియదు. డైవర్స్ ఏం కాదు, డైలీ కొట్టుకోవడం, డైలీ తిట్టుకోవడం, ఏదో ఒక
ఈ అబ్బాయి బయటకు వెళ్తే ఈ అమ్మాయి బయటకు వెళ్ళినట్టుంది ఆ అబ్బాయితో పాటు. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా డ్రగ్స్ కి అడిక్టే కదా. ఆ అబ్బాయి గంజాయి కొడితే ఈ అమ్మాయి గంజాయి కొట్టాలంటుంది. పెళ్ళైన అమ్మాయి పద్ధతిగా ఉండాలని వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కొంచెం ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు మందు తాగడానికి సిగరెట్ తాగడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంటే వాళ్ళ అబ్బాయి చేస్తాడు కదా. ఈ అమ్మాయి కూడా కొంచెం లూజ్గా వదిలేస్తారు అన్నమాట వాళ్ళ ఇంట్లో. ఇంకా ఈమెకు నచ్చినట్టు ఆయన్ని సెలెక్ట్ చేసుకుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే ఇంట్లో ఏం చేసినా వాళ్ళు కూడా ఏం అనట్లేదు అనమాట పిల్లలు. అంటే పట్టించుకోవడం అంటే తెలియకుండా ఏదో చేసుకుంటుంటే వాళ్ళు చూసి చూడనట్టు ఉంటున్నారు అన్నమాట. అంటే వాళ్ళు చెయ్యండి మీ పనులు మీరు రెగ్యులర్ గా అవి హ్యాబిట్స్ ఒకటేసారి మానేయలేదు కదా, మెల్లమెల్లగా మానేసుకోండి అన్నట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కొంచెం వీళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి మెడిసిన్ చెప్పించి అంటే కొంచెం వాళ్ళ పేరెంట్స్ అంతా మంచిగానే చూసుకున్నారు వీళ్ళని. అంటే ఒకటేసారి వదిలేలేదు కదా, ఎడిక్ట్ అయిన వాళ్ళు అనేసుకోండి అన్నట్టు వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళ నాన్న లండన్ లో బీటెక్ చేశాడు, నేవీలో వర్క్ చేశారు అన్నమాట. వాళ్ళ నాన్న చెప్తుంటారు అన్నమాట. వాళ్ళ కూడా కొంచెం వాళ్ళు మంచిగానే వీళ్ళని ఇబ్బంది ఏం పెట్టలేదు, కూడా చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు. మా ఇంటికి వచ్చేది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేది దగ్గరే అనమాట. అన్న కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా అన్యాయం చేస్తున్నారు కదా అనేసి బానే ఉన్నారు. ఇక వీళ్ళిద్దరు కొట్లాడుకోవడం ఎక్కువ అయిపోయింది అనమాట. వెళ్తే అమ్మాయి బయటకు వెళ్ళాలంటుంది, అబ్బాయిలు వెళ్తారు కదా. అంటే అబ్బాయి ఏం చేసేవాడంటే ఈ అమ్మాయి వీడియోస్ అవి చేస్తే మనీ వచ్చేవి అనమాట. ఆ మనీ పడేసి నువ్వు తిరుగుతావు బయట అని. అంటే ఆ అబ్బాయి ఏంటంటే నువ్వు నా వారే కదా, మనతో డబ్బులు ఉంటే మన ఇద్దరే ఇండివిజువల్ గా వెళ్ళి తిరిగాడు. నాకంటే ఎవడో ఒక ఫ్రెండ్ పెడతాడు, నిన్ని నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తే ఎట్లా ఉంటుందని ఆ అబ్బాయి. అట్లా ఇద్దరు కొట్టుకునేది ఇంకా చాలా 2 months అయిపోయింది అనమాట అది. అందుకు ఒకసారి అబ్బాయి చేతి మొత్తం కట్ చేసుకున్నాడు. ఇంకా అబ్బాయి కండిషన్ చాలా ఇదిగా ఉందనేసి ఆ అబ్బాయిని తీసుకెళ్లి రీహాబ్ చేశారు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్. ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. ఈ అమ్మాయిని కూడా ఒక 3 months 4 months తర్వాత 3 months అనుకుంటా, 3 months మళ్ళీ అబ్బాయి ఏదో ఫెస్టివల్ వస్తే పండగ అనేసి ఇంటికి తీసుకొచ్చారు. రిహాబ్ నుంచి ఒక 2 days ఉండిపోతాడు అనేసి 2 days కోసం తీసుకొస్తే ఇద్దరు కలిసి పారిపోయినారు ఇంటి నుంచి, రిహాబ్ చేస్తారని. పారిపోతే ఇంకా నేనేం చేశానంటే ఇంకా బయట అక్కడ దగ్గర ఉండి ఎందుకు ఇదేస్తారు అనేసి ఇంకా నేను మళ్ళీ ఇంటికి పిలుచుకున్నా. మా ఇంటికి వస్తే ఆ అబ్బాయి ఇక్కడ ఇంకా డబ్బులు ఇవ్వాలి చేతిలో. నేనా ఇవ్వను, మీకు ఏం కావాలి అన్ని ఇంట్లో ఫుడ్ కావాలి, ఏం కావాలన్నా నేను పెట్టేది అనమాట. ఇంకా ఈ అబ్బాయి ఏం చేసేవాడంటే అదేదో స్మెల్ చూస్తారంట కదా, స్టేషనరీ షాప్ లో ఏమో దొరుకుతాయంట కదా, కవర్ వేసుకొని అంటే ఆ అబ్బాయి అట్లా వేసుకొని అట్లా అబ్బాయి పడుకునేవాడంట. మనీ అడగలేడు కదా నన్ను, మా ఇంట్లో ఉన్నారు కదా, అవి తక్కువ మనీలో వస్తాయి కదా, అట్లే చేసేవాళ్ళు అనమాట ఆ అబ్బాయి. నేను అక్కడికి వాళ్ళిద్దరిని పొన్నిలే పిల్లలు కదా అనేసి దాదాపు 1,20,000 50,000 అయింది. మొత్తం అరకు, లంబసింగ్ ఇదంతా ఒక 15 days తీసుకెళ్లి తీసుకొచ్చాను అనమాట. తీసుకొని వస్తే ఇంకా వెళ్ళేటప్పుడు షాపింగ్ కే ఒక 40,000 దాకా చేశారు అక్కడ షాపింగ్ కి. ట్రిప్ అంతా తిప్పుకొని తీసుకొని వచ్చాను. ఎంజాయ్ చేస్తారు కదా అని ఒంటరిగా వదిలేకి లేదు, కండిషన్ లో లేరు. అందుకని నేను తీసుకెళ్ళాను. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా పొందిలే తీసుకెళ్ళావు కదా, మంచిగా ఉన్నారు కదా అంటే మంచిగా. ఇంటికి వచ్చాక మధ్యలో చేయను ఈ అమ్మాయి మళ్ళీ ఒకసారి అయితే నేను వెళ్ళాను, కొండలో తీసుకున్నాను అనమాట ఫ్లాట్. ఒకసారి వెళ్ళి సాంగ్ తీసుకొని వచ్చాను.
ఇంకా సెకండ్ టైం నా వల్ల ఇంకా ఏ టార్చర్స్ ఇవన్నీ నా వల్ల కావాలని చెప్పేసి నేను వదిలేస్తే ఫాదర్ వాళ్ళ మదర్ చెట్టు, అబ్బాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ చెట్లు వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. లేదు మా ఆయన లేదు, ఆయన చనిపోయి 7 years 6 years అవుతుంది. ప్రీతి 10th class లో ఉన్నప్పుడు చనిపోయారు కోరుగా. ఇంకొకటి నాకు కాళ్ళు చేతులు సరిగలేమండి. అయితే ఈ అమ్మాయికి అన్నీ తెలుసు. మా మమ్మీ ఇలా ఉంది, మా మమ్మీ కండిషన్ బాగలేదు, మా మమ్మీకి తోడు ఉండాలి తెలిసి కూడా అమ్మాయి ఇలా చేస్తుంది అంటే మా అక్క వాళ్ళకి అందరికి చాలా బాధ అనమాట. అసలు అమ్మాయికి తల్లి అంటే లేదు, ఏమి అసలు ఇది లేదు, లేదని వాళ్ళకి అందరికి. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నది, ఆ అబ్బాయి చేసినా కూడా అక్కడ ఇంకా గొడవ అయినప్పుడు వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ మంచుకున్నారు. ఈ అమ్మాయి ఇక్కడ ఫ్లాట్ లో ఉన్నప్పుడు గొడవ అయినప్పుడు ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పబ్కి వెళ్ళిపోయిందంట. ఒకటే పబ్కి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో తనూజ్ అని ఒక అబ్బాయి అన్నట్లే ఆ అబ్బాయితో కార్ లో వచ్చి దిగిందంట. అదే ఏ అబ్బాయి చూసాడంట, అదే వాళ్ళ హస్బెండ్ చూసాడు. అదే అబ్బాయి మనసులో పెట్టుకొని రోజు గొడవలు వేసుకుంటున్నాడు అబ్బాయి అమ్మాయి తోటి. ఈ పిల్ల సూసైడ్ అటెండ్ చేసింది. వెళ్ళాము, వాళ్ళ అత్తమ్మ వాళ్ళు తీసుకెళ్లి చూపించేవాళ్ళు కదా. ఒక రోజు ఇంట్లో చాలా టూ మచ్ చేస్తుంటే నేను మా బాబు కాల్ చేసి కట్టేసుకొని కార్లో వేసుకొని మా అమ్మ మా నాన్న అందరు కలిసి చాలా టూ మచ్ చేస్తుంది. అదే ఉదయతో ఉన్నప్పుడు ఇంట్లో బయటికి పోవడం, తిరగట్లేదు, మా మీద ఇవ్వడం, మాతో కూడా పెట్టుకోవడం ఇలాంటి చేస్తుంది ఇంట్లో. అంటే అమ్మాయి ఏంటంటే ఎలా తయారైందంటే కొన్ని బ్లేమ్ చేయడం, తన బయటకు వెళ్ళడం అట్లా చేస్తుంది అనమాట. అది తప్పు కదా, చాలా తప్పు. నువ్వు వెళ్ళేది ఉంటే వెళ్ళు, అంతేకాని ఒకరిని బ్లేమ్ చేయడం. వాళ్ళ తమ్ముని పట్టుకొని వాడు మంచివాడు, అసలు అబ్బాయి మా బాబు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు, కాలేజ్ వెళ్తే ఇంట్లో అంతకు మించి అందరిని గ్రిప్ లో పెట్టుకొని నేను చూస్తుంది. ఇంట్లో వాళ్ళని కూడా అంతే వీడియోలు తీసేది. మనం ఎవరితో మాట్లాడేటప్పుడు ఏమైనా ఉంటాయి కదా, మాట్లాడేటప్పుడు అలాంటివన్నీ వీడియోస్ తీసుకొని పెట్టుకునేది, మనల్ని బ్లేమ్ చేయడం అలా చేస్తున్నాం. అమ్మాయి అట్లా చేస్తుంది అంటే మనల్ని బ్లేమ్ చేయడానికి, తన బయటకు తిట్టడానికి పంపించకపోతే మనల్ని బ్లేమ్ చేస్తుంది. చాలా అమ్మాయి చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తుంది ఇంట్లో మమ్మల్ని.